ప్రేమ, త్యాగం, విధి ఈ మూడింటిలో ఏది గొప్పది? హబ్బో, చాలా కష్టమైన ప్రశ్న కదూ! ఈ ప్రశ్న విక్రమాదిత్యుడిలాంటి ఒక గొప్ప రాజునే చాలాసేపు ఆలోచనలో పడేసింది తెలుసా? సో ఈరోజు మనం ఆయనకు ఒక ఆత్మ వేసిన ఒక చిక్కు ప్రశ్నను విడిమర్చి చూద్దాం. అసలు ఈ కథ మన సంబంధాల గురించి మనకు ఏం నేర్పుతుందో ఒకసారి చూసేద్దాం. కథ ఒక చీకటి, నిశ్శబ్దమైన అడవిలో మొదలవుతుంది. మన గొప్ప రాజు విక్రమాదిత్యుడు తన భుజంపై ఒక శవాన్ని మోసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. కాని అది మామూలు శవం కాదు. దానిలో బేతాళుడు అనే ఒక ఆత్మ ఉంది. రాజు గనక ఒక్క మాట మాట్లాడినా ఆ ఆత్మ మాయమైపోతుంది. నిజంగా ఇది చాలా విచిత్రమైన ప్రయాణం. అప్పుడు ఆ బేతాళుడు రాజుకి ఒక సవాలు విసిరాడు. ఒక కథ, ఆ తర్వాత ఒక ప్రశ్న. సమాధానం తెలిసి చెప్పలేదనుకోండి, రాజు తల 1000 ముక్కలవుతుంది. ఒకవేళ చెప్పాడో బేతాళుడు ఎగిరిపోతాడు. అంటే మాట్లాడినా ప్రమాదమే, మౌనంగా ఉన్నా ప్రమాదమే. ఇంతకంటే గడ్డు పరిస్థితి ఇంకేం ఉంటుంది చెప్పండి. సరే, ఇక బేతాళుడు తన కథను మొదలుపెట్టాడు. ఇది ఒక అందమైన అమ్మాయి కథ. ఆమెను చూసిన ముగ్గురు యువకులు వాళ్ల సర్వస్వాన్ని ఆమెకే అర్పించాలని డిసైడ్ అయ్యారు. వాళ్ల ప్రేమ అంత గాఢమైనదన్మాట. ఆ ముగ్గురూ ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నారు. కాని విధి వాళ్లవైపు చూడలేదు. అనుకోకుండా వచ్చిన ఒక అనారోగ్యం ఆమె ప్రాణాల్ని తీసేసింది. వాళ్ల కలలన్నింటినీ ముక్కలు చేసింది. అంతే, ఆ ముగ్గురి ప్రపంచం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. కాని వాళ్ల ప్రేమ ఆమెతోనే ఆగిపోలేదు. ఆమె మరణం తర్వాతే వాళ్ల అసలైన ప్రేమకు అసలైన పరీక్ష ఎదురైంది. ఒక్కొక్కరు వాళ్ల ప్రేమను ఒక్కో రకంగా చూపించారు. ఆ పనులే వాళ్ల బంధం ఎంత లోతైనదో మనకు చెబుతాయి. ఇక్కడ చూడండి, వాళ్ల ప్రేమ 3 వేర్వేరు రూపాలు తీసుకుందనమాట. ఒకరేమో రక్షకుడిలా ఆమె శరీరాన్ని రాత్రి పగలు కాపాడాడు. ఇంకొకరేమో ఒక సంరక్షకుడిలా ఆమె ఎముకల్ని పవిత్రంగా దాచాడు. ఇక మూడో వ్యక్తేమో ఒక పండితుడిలా ఆమెను ఎలాగైనా తిరిగి తీసురావాలని జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు. చూశారా, మార్గాలు 3, కాని ప్రేమ మాత్రం ఒక్కటే. ఆ మూడో ప్రియుడు అంటే ఆ పండితుడు ఊరూరా తిరిగాడు. చివరికి అతని అన్వేషణ ఫలించింది. ఒక పాత పురాతన గ్రంథంలో అతనికి ఊహించని ఒక మహారహస్యం దొరికింది. ఆ రహస్యమే పునరుత్థాన మంత్రం. చనిపోయిన వాళ్లను సైతం మళ్లీ బ్రతికించగల ఒక అద్భుతమైన శ్లోకం. దాంతో ఒక్కసారిగా కథ మొత్తం మారిపోయింది. దుఃఖం పోయి ఆశ చిగురించింది. వెంటనే తన స్నేహితుల దగ్గరకు పరుగున వెళ్లాడు. ఆ ముగ్గురు మళ్లీ కలిశారు. వాళ్ల గుండెల్లో ఇప్పుడు ఒక కొత్త ఆశ. ఆమెను తిరిగి బ్రతికించాలని గట్టిగా సంకల్పించుకున్నారు. కాని వాళ్లు చేస్తున్న ఈ అద్భుతం అంతకంటే పెద్ద సమస్యను సృష్టిస్తుందని వాళ్లకు ఆ క్షణంలో తెలీదు. అది నిజంగా ఒక అద్భుతమైన కలయిక. ఒకరు శరీరాన్ని తెచ్చారు, ఇంకొకరు ఎముకలను అందించారు. మూడో వ్యక్తి ఆ మంత్రాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఆ ముగ్గురి ప్రేమ కలిసి ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆ మంత్రం ఫలించింది. ఆమె కళ్ళు తెరిచింది, మళ్లీ బ్రతికింది. వాళ్ల ఆనందానికి అసలు హద్దులే లేవు. కాని ఆ సంతోషం క్షణాల్లోనే ఆవిరైపోయింది. ఇప్పుడు ఆమె ఎవరిది అనే ఒక్క ప్రశ్న వాళ్ల మధ్య పెద్ద గొడవకు కారణమైంది. ఇక్కడే బేతాళుడు కథను ఆపి రాజువైపు తిరిగాడు. ఓ రాజా, ఇప్పుడే చెప్పు, ఆమె భర్త అయ్యే హక్కు ఎవరిది? శరీరాన్ని కాపాడినవాడిదా, ఎముకలను జాగ్రత్తగా దాచినవాడిదా, లేకపోతే ప్రాణం పోసినవాడిదా? విక్రమాదిత్యుడు ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు. ఇది ధర్మానికి, సంబంధాల స్వభావానికి పెట్టిన ఒక పెద్ద పరీక్ష. ఆయన ప్రతి ఒక్కరి ప్రేమను తూకం వేసి తన అద్భుతమైన జ్ఞానంతో తీర్పు చెప్పడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు రాజు ఏమాత్రం ఆలోచించకుండా, తడుముకోకుండా సూటిగా చెప్పాడు, ఆమెకు అసలైన భర్త మొదటి ప్రియుడే అని. అంతే. బేతాళుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అదేంటి, రాజు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు? అసలు దాని వెలకున్న కారణమేమై ఉంటుంది? రాజు వివరించటం మొదలుపెట్టాడు. ప్రాణం పోసిన మూడో వ్యక్తి ఒక తండ్రి లేదా గురువు లాంటివాడు. ప్రాణదానం చెయ్యటమనేది భర్త కర్తవ్యం కాదు. అది అంతకంటే గొప్పది, కాని భిన్నమైనది. ఇక రెండో వ్యక్తి విషయానికొస్తే, ఎముకలను పవిత్రంగా దాచినవాడు ఒక కొడుకు తల్లికి చేయాల్సిన అంత్యక్రియలు చేసినట్టు లెక్క. అది కొడుకుగా అతని బాధ్యత,
భర్తగా అతని హక్కు కాదు. చివరిగా మొదటి ప్రియుడు. అతను ఆమె బ్రతికున్నప్పుడు ఎలా చూసుకుంటాడో చనిపోయిన తర్వాత కూడా సరిగ్గా అలాగే ఆమె శరీరాన్ని కాపాడాడు. అతని ప్రేమ, అతని బాధ్యత చావుతో కూడా మారలేదు. నిజమైన భర్త ప్రేమ అంటే ఇదే. అందుకే ఆ హక్కు అతనికే దక్కుతుంది. రాజు చెప్పిన జ్ఞానానికి బేతాళుడు తలవంజక తప్పలేదు. రాజా, నీ సమాధానం 100కి 100 పాళ్ళు సరైనది అన్నాడు. కాని రాజు మాట్లాడేశాడు కదా అనుకున్నదే తడవుగా బేతాళుడు శవంతో సహా మాయమైపోయి మళ్లీ చెట్టుకొమ్మపై వాలాడు. మరి ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, మనం చేసే పనుల వెనుక ఉన్న ఉద్దేశం చాలా ముఖ్యం. తండ్రి ప్రేమ, కొడుకు బాధ్యత, భర్త రక్షణ, ఈ తేడాలను అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానమన్నమాట. చూడండి, ఈ పాత కథ మన ముందు ఒక కొత్త ప్రశ్నను ఉంచుతోంది. ఒక బంధానికి నిజమైన అర్థం ఏమిటి? ప్రాణం పోయడం లాంటి ఒక గొప్ప త్యాగమా? బాధ్యతలను నెరవేర్చడమా? లేక కష్టసుఖాల్లో ఎప్పుడూ తోడుండే స్థిరమైన ప్రేమ? మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి.